అన్న ఒకసారి ఇటు చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పట్టు చేనేత సహకార సంఘం ఆర్మూర్ వారికి ఈరోజు మొన్న 10వ తేదీ నాడు డైరెక్టర్ పోస్టులకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆఫీస్ బేరర్ పోస్టులకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అయితే మనం 4 పదవులు, అధ్యక్ష పదవి, ఉపాధ్యక్ష పదవి, కార్యదర్శి మరియు కోశాధికారి పదవుల కోసము నామినేషన్లు స్వీకరించడం జరిగింది. మొదట అధ్యక్ష పదవికి ఒకటే నామినేషన్ దాఖలైంది. శ్రీ బొచ్కర్ కోలు గంగామోహన్ గారు నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యక్ష పదవికి ఒక నామినేషన్ శ్రీ షికారి శ్రీనివాస్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే కార్యదర్శి పదవికి 2 నామినేషన్లు వచ్చాయి మనకి, బోచ్కర్ లక్ష్మీనారాయణ మరియు పడాల్ నరేందర్. ఇందులో పడాల్ నరేందర్ గారు వారి నామినేషన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అలాగే కోశాధికారి పదవికి బదాం రాజ్ కుమార్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో ప్రతి పదవికి ఒకే నామినేషన్ మిగిలినందున ఈ 4గురిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. శ్రీ బొచ్కర్ కోల్ గంగామోహన్, ఉపాధ్యక్ష పదవికి శ్రీ షికారి శ్రీనివాస్, కార్యదర్శి పదవికి శ్రీ బొచ్కర్ లక్ష్మీనారాయణ, కోశాధికారి పదవికి శ్రీ బదాం రాజ్ కుమార్. సో వీరిని ఆఫీస్ బేరర్గా ఎన్నికైనట్టు ప్రకటించారు. థ్యాంక్ स्वीट खाओ పార్సీ నన్ను ఇటు తీసుకోండి. ఇటు చూడండి, ఇటు చూడండి. देखो जरा, देखो देखो दादा, भाई प्लीज నేడు పట్టు చేనేత సంఘానికి చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, క్యాషియర్ పదవులకు నామినేషన్ వేయడం జరిగింది. మరి అన్ని చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా సొసైటీ చైర్మన్, డైరెక్టర్ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. అలాగే వైస్ చైర్మన్గా షికారి శ్రీనివాస్ ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. సెక్రటరీగా బోచ్కర్ వందన లక్ష్మీనారాయణ గారికి ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే క్యాషియర్గా బదాం రాజ్ కుమార్ ఎన్నుకున్న అందరికీ ధన్యవాదాలు. మరి ఇటు మా ఎన్నికకు సహకరించిన మరి ఎలక్షన్ ఆఫీసర్కు, మరి మా క్షత్రియ సమాజ్ పెద్దలకు, మరి పట్టు చేనేత డైరెక్టర్లకు, ఏకగ్రీవంగా సహకరించిన పాల గణేష్, కాంగ్రెస్ సత్యం, పోర్ శైలేష్ గారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి 9 మంది డైరెక్టర్లు కలిసికట్టుగా మరి రాబోయే కాలంలో మరి పట్టు చేనేత మరి పూర్వవైభవం తెస్తామని నేను హామీ ఇస్తున్నాను. మరి మొట్టమొదటిసారిగా మా లక్ష్యం ఏంటంటే పట్టు చేనేతకు కొన్ని సంవత్సరాల నుంచి మాకు తెలిసిన మటుకు మాకి 60-70 సంవత్సరాల నుంచి మేము ఉన్నాయని చెప్పేసి తెలుసు. మాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. అంటే దాదాపుగా మరి రాబోయే కాలంలో ఒక చక్కటి భవనాన్ని నిర్మించాలని చెప్పేసి కోరుకుంది. మరి అందరి సహకారంతో మరి పట్టు చేనేతకు ఒక చక్కటి భవనం నిర్మించి, మరి పెద్దల సహకారంతో మా క్షత్రియ సమాజ్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు పెద్ద మనుషులు సీనియర్లతోటి కూడా సహకరించి ఆ సహకారం తీసుకొని మరి పట్టు చేనేతని పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. మరి ఇట్టి ఎన్నికకు సహకరించిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. 50 సంవత్సరాలు చూస్తున్నటువంటి సిల్క్ సొసైటీ పెద్దలు అందరూ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నించాలి, కానీ డెవలప్ కాలేకపోయింది. యూత్కి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చక్రు గారు, గంగమోహన్ చక్రు గారు చేస్తున్నటువంటి పనులందరూ చూసి ఉన్నటువంటి ఓటర్స్ అందరూ 2/3 మెజార్టీ గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు రాబోయే కాలంలో చక్రు చేసేటువంటి కార్యక్రమాలు చూసి మళ్ళీ ఆయనకు పెద్ద పదవులు ఇవ్వాలని చెప్పేసి మా సంఘం వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అందరు గెలిపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. పట్టు చేనేత క్షత్రియ సమాజ్ పట్టు చేనేత సంఘం ఎన్నికలు జరిగినందున
అధ్యక్షులుగా చక్రన్న గారికి, అలాగే ఉపాధ్యక్షులుగా మందలక్ష్మణ్ గారికి, కోశాధికారిగా బాదం రాజ్ కుమార్, సెక్రటరీగా శిఖర్ రాజ్ కుమార్ గారికి శుభాకాంక్షలు. అలాగే మమ్మల్ని ఎన్నుకున్నందుకు మా యొక్క ఓటర్ మహాశయులకు, అలాగే పట్టు చేనేత కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము ప్రతి పనిని మీకు ముందటి నుండి ప్రభుత్వం నుంచి అందించే సహకారాలను మేము మీకు తెలుపుతూ, అలాగే గుర్తింపు కార్డులను కూడా చేయిస్తామని చెప్పేసి, అలాగే ఉపాధి కల్పన కొరకు పట్టు కార్యక్రమాలను ఇక్కడ చేనేతగా అభివృద్ధి చేస్తామని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు, అలాగే మా సమాజ పెద్దలకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. బోలో సిలంకోట్ రేణుకా మాతాకి, బోలో సిల్క్ సొసైటీకి. ఈరోజు మా పట్టు చేనేత సహకార సంఘంలో అధ్యక్ష, కార్యదర్శి మరియు కోశాధికారి మరియు ఉపాధ్యక్ష పదవులకు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మన గంగామోహన్ కోలు చక్రు గారు అధ్యక్షులు అయినందుకు వారికి నా తరఫున మరియు డైరెక్టర్ల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఉపాధ్యక్షులుగా మన షికారి సీను, మన జనరల్ సెక్రటరీగా మన వందలక్ష్మణ్ చిచా గారు, క్యాషియర్గా బదాం రాజు గారు, వీరికి కూడా, అలాగే మా డైరెక్టర్లకు అందరికి కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మా పట్టు చేనేత సహకార సంఘంలో చాలా వెనుకబడి ఉన్నారు, చాలా మంది బిలో పవర్టీ లైన్లో ఉన్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఐడెంటిటీ కంపల్సరీ కావాలి. కాబట్టి ఐడెంటిటీ కార్డు కోసమే ముందుగా అదే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ విషయాన్ని అందరి ముందు మొన్న కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అందరికీ ఐడి ఉంటేనే ఏదైనా ముందుకు పోతామని చెప్పేసి అధ్యక్షుల వారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రాబోయే కాలంలో కొత్త బిల్డింగ్ నిర్మాణం కొరకు కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వం నుండి కానీ మా పెద్ద మనుషుల సంఘంలోని పెద్ద మనుషులకు కూడా కంట్రిబ్యూషన్ కోసం ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కలిసి కట్టుగా ఈ పట్టు చేనేత సంఘాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, బోలో సాహసాజు మహారాజ్ కి జై.